ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలోనే బీజాపూర్ సూక్ష్మ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తుమ్రైలి అటవీలో నక్సల్స్ బంకర్ ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్ల నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం భద్రతా దళాలు డేగ కన్ను వేశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నవీన్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు రహిత సమాజంగా చేస్తామంటూ కూడా ఆపరేషన్ కగార్తో ముందుకు వెళ్తున్నటువంటి కేంద్రం ఇప్పుడు దానిని సాధ్యం చేసుకునేందుకైతే ముందడుగులు వేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా ఏదైతే మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువ నేపథ్యంలో అక్కడ మావోయిస్టులపై ఏరివేసేందుకైతే కేంద్రము సన్నద్ధమైనట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు డిఆర్జీ మరియు కోబ్రా దళాల సహాయంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ఈ యొక్క మావోయిస్టులను ఏరివేసే పనిలో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే గత ఏడాది మనం చూసుకుంటే వందల సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి కేంద్ర బలగాలు ఈ నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ యొక్క మావోయిస్టులపై పై చేయి సాధిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సుమారు 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా చూడొచ్చు. ఇది మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పటికీ ఈ నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మా 13 మందితోటి మొన్న జరిగినటువంటి 17 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఇటు మావోయిస్టులకు అయితే చాలా పెద్ద ఎదురు దెబ్బగా అయితే ఈ యొక్క ఎన్కౌంటర్ ని అందరూ పరిగణిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ ఏరియాలో ఏదైతే మావోయిస్టులకు ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఇటు మావోయిస్టులు అంటే ఇటు భద్రతా బలగాలు టార్గెట్ గా చేసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసే పనిలో అయితే వీరు పడ్డట్టుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత ఏడాది వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇప్పటికీ సుమారు 30కి పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితులలో ఇప్పుడు ఈ సంవత్సరం చివరాంతానికి అయితే మావోయిస్టులను లేకుండా చేస్తామంటూ ఇటు కేంద్ర హోంశాఖ తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు ముఖ్యమంత్రులతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇటు మావోయిస్టులపై తీసుకోవాల్సిన చర్యలను వారు మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు పోలీసులను టార్గెట్ గా చేసుకునే మావోయిస్టులను ఏరివేసే పనిలో పోలీసులు వీరిరువురి మధ్య ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు పోలీసులను టార్గెట్ గా చేసుకొని ఏదైతే మొన్న మావోయిస్టులు పేల్చినటువంటి ఒక ఐఈడి బాంబు పేలడంతో సుమారు 8 మంది భద్రతా దళాలు అదేవిధంగా డ్రైవర్ కూడా మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రతీకార చర్చతోటి ఇటు మావోయిస్టులను ఏ విధంగా అయినా ఏరివేయాలని అక్కడ వారికి ఎదురు దెబ్బ కొట్టాలని చూసినటువంటి భద్రతా బలగాలకు మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సుమారు 17 మందిని మావోయిస్టులను చంపేయడం అయితే పై చేయి సాధించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మావోయిస్టులను టార్గెట్ గా చేసుకుంటూ బూప్సిక్ కావచ్చు, లేకపోతే ఐఈడి బాంబులు కావచ్చు, లేకపోతే ఏదైతే వలలు వేస్తున్నారో దీనికి అమాయకమైనటువంటి గిరిజనులు బలవుతున్నారంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న 17 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ మొన్న జరిగిన నేపథ్యంలో నిన్న ఏదైతే మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలినట్టుగా కూడా చూడొచ్చు. భారీ బంకర్ ను ఇటు భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నట్లుగా కూడా చూడొచ్చు. సుమారు 10 అడుగుల లోతు 50 అడుగుల పొడుగున్నటువంటి ఈ బంకర్ లో ఇటు పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి మరియు కాపర్ వైర్లు కావచ్చు, మనకి అనేకమైనటువంటి అవన్నీ కూడా భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నట్లు ఇటు వీడియోలు కావచ్చు, ఫోటోలు విడుదల చేసిన నేపథ్యంలో ఇది కూడా మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ బంకర్లతోటి అనేకమైనటువంటి పేలుడు పదార్థాలు కావచ్చు, లేకపోతే వేరే తయారు చేసే అవకాశం ఉండటంతో వీటిని వీరు భద్రతా దళాలు గుర్తించామని వీరు వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు ఛత్తీస్గఢ్ అడవులలో రోజు రోజుకు కూడా ఇటు మావోయిస్టులకు మరియు భద్రతా దళాలకైతే భీకరమైనటువంటి ఎదురుకాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో
ఇటు మావోయిస్టులను అంటే ఏ విధంగానైనా మట్టుబెట్టాలని చూస్తున్నటువంటి భద్రతా దళాలు, అదేవిధంగా భద్రతా దళాలను ఎదురు అంటే తిప్పికొట్టాలని మావోయిస్టులు భావిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో ఇటు భద్రతా దళాలే పై చేయి సాధించినట్లుగా కూడా మనం చూడొచ్చు. కానీ ఏదైతే అంటే కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు కావచ్చు, లేకపోతే దళ కమాండర్లు వీరందరూ కూడా మృతి చెందుతున్న పరిస్థితుల్లో ఇటు మావోయిస్టుల యొక్క ప్రాబల్యం తగ్గుతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వారి ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకైతే వారు ఇటు అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోకి కూడా వారు వస్తున్నారంటే సమాచారంతో ఇటు ఈ యొక్క భద్రతా బలం ఏదైతే జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అటు ములుగు జిల్లా వీళ్ళందరూ కూడా ఏదైతే గోదావరి తీరం వెంబట మావోయిస్టులందరూ కూడా ఈ ప్రాంతాల్లోకి అడవులకు వస్తున్నారు అంటూ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లోకి వారు తలదాచుకునేందుకు వస్తున్నారంటే వీరందరూ కూడా విస్తృతంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ చెక్ పోస్టులు కావచ్చు, లేకపోతే వాహనాలను చెక్ చేస్తూ కొంతమంది మావోయిస్టులను వీరు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఒక హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే ఎదురు కాల్పులు కావచ్చు, ఈ ఎదురు కాల్పుల మావోయిస్టులు చనిపోవడం, అదే విధంగా ఇప్పుడు దీనికి భద్రతా దళాల మీద మావోయిస్టులు ఎదురు దాడి చేసి ఐఈడి బాంబు పేల్చి వీరిని ఒక 8 మందిని చంపివేయడం, ఈ విధంగా అంటే పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య అయితే ఒక భీకర అంటే యుద్ధం జరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్ లో ఏ రోజు ఏం జరుగుతుందా అని ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి.